కొత్త మద్యం విధానంలో ఏముంటాయి? అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం ఇచ్చిన హామీలే నెరవేరుస్తారు. అందులో మొహమాటం ఏముంటుంది? ఇదివరకు మనకి వైన్ షాపులు ఉండే, బార్లు ఉండి, ఆ వైన్ షాపులకు అనుబంధంగా ఒక వైన్ షాప్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి ఆ తర్వాత రోజుల్లో పర్మిషన్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో బెల్ట్ షాప్ రద్దు అని సంతకం పెట్టినటువంటి చంద్రబాబు గారు తొలి సంతకాలలో అది ఒకటి. అయితే ఆ తర్వాత పబ్లిక్ ఆకాంక్షల మేరకు ఆ బెల్ట్ షాపులు మరింత పెంచడంతో పాటుగా కొత్తగా పర్మిట్ రూమ్స్ అనేటటువంటి లైన్లోకి తెచ్చారు. అంటే ఒక్కొక్క మద్యం దుకాణం పక్కన అక్కడే తాగేయడానికి ఒక రూము, లైక్ మినీ బార్, దాన్ని అనుమతించారు. అయితే ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడంతో అందరూ భావించింది ఏంటంటే ఇట్లాంటి వాటి వలన అన్నట్టు. కానీ కాదు, మద్యం ధర తగ్గిస్తాను, మీకు అందుబాటులో ఉంచుతాను, మీ నోటికి రుచికరమైనటువంటి మద్యం, ఆరోగ్యకరమైన మద్యం ఇస్తాను అని హామీ ఇచ్చారు చంద్రబాబు గారు. ఆ హామీకి అనుగుణంగా ఆయన విజయం సాధించారు, ఘన విజయం సాధించారు. ఇప్పుడు కొత్త మద్యం విధానం అంటే ఖచ్చితంగా పాత ఉంచుతూ ఇంకా మరింత ఫెసిలిటీ ఏమిస్తారు అన్నదే లెక్క. కాబట్టి ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి బెల్ట్ షాపులు ఉంటాయి, పర్మిట్ రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరు పబ్లిక్ కూడా వ్యతిరేకించరు. ఇదివరకు అయితే కనుక మహిళల ఉద్యమాలు ఇవన్నీ నడిచాయి. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే మహిళలు వ్యతిరేకించారంటే కనుక ఆ వ్యతిరేకించినప్పుడు చూద్దామంటారు. ఈవెన్ అక్కడ లోకల్గా మేనేజ్ చేయడం అనేటటువంటిది ఎట్లుందో తెలుసు. ఆల్రెడీ కమ్యూనిస్టులు కూడా గతంలో అనుసరించినటువంటి విధానం ఏంటంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వైన్ షాపులలో, బార్లలో కనుక వాళ్ళతో అనుకూలంగా ఉంటే వాళ్ళకి కావాల్సిన విరాళాలు ఇచ్చేస్తే వాళ్ళు ఉద్యమం చేయరు. అట్లా కాకుండా ఉంటే కనుక అక్కడ ఉద్యమం చేస్తూ ఉంటుంటారు. విజయవాడలో మొగలరాజపురంలో ఉన్నటువంటి బార్ దగ్గర అందరికీ కనబడేటటువంటి సత్యం అది. ఆ చుట్టుపక్కల వెళ్ళేవాళ్ళు ఎవరు గొడవ చేయరు, ఎక్కడి నుంచి వచ్చి కాసేపు గొడవ చేస్తారు. అట్లాగా ఆ తర్వాత వాళ్ళతో టైప్ అయిపోయాక ఆగిపోయినటువంటిది నడిచింది. అట్లాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో అక్టోబర్ 1 నుంచి మనం అంటే ప్రజలు కోరుకున్నదే కదా, దాదాపు 70 లక్షల మంది మద్యం ప్రియులు జగన్కి వ్యతిరేకంగా ఓటేశారు. కాబట్టి వాళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు కూడా అదే కోరుకున్నారు. కాబట్టి రాబోతోంది 1 నుంచి.